హాయ్ హలో నమస్తే నేను మీ చేతం వెల్కమ్ బ్యాక్ టు మస్తీస్ డైట్ విత్ రష్మిత. రెడ్ వైన్ తాగితే గ్లో వస్తుంది అంటారు కదా, అది ఎంతవరకు నిజం అంటారు? సో బేసిక్గా రెడ్ వైన్ తాగితే గ్లో రారు. రెడ్ వైన్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ రెస్వెట్రాల్, ఫ్లావనాయిడ్స్, సో వీటి వల్ల అది కొంచెం హెల్ప్ అవుతుంది గ్లోకి. సో రెస్వెట్రాల్ అంటే ఏంటంటే ఒక స్ట్రాంగ్ యాంటీ ఆక్సిడెంట్, అది స్కిన్ హెల్త్కి హెల్ప్ చేస్తుంది, రైట్? సో ఎట్లా మీ బ్రెయిన్ డెవలప్మెంట్కి, మీ సెల్ రెజ్యునేషన్కి, సెల్ ఇంప్యూరిటీస్ ఏమైనా ఉన్నాయంటే దాన్ని బయటకు ఫ్లష్ అవుట్ చేయడానికి, సో ఇంకా సర్క్యులేషన్ పెంచడానికి, సో దానికి హెల్ప్ అవుతుంది. సో ఆ కేసులో ఈ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు మీ స్కిన్ అనేది బెటర్ అవుతుంది, గ్లో వస్తుంది, రైట్? సో ఈ రెస్వెట్రాల్ ఎంత ఎంజీ తీసుకుంటే మీ స్కిన్ గ్లో అవుతుంది? డేలో 1000 ఎంజీ మీ బాడీలోకి వెళ్తే, ఒక్క రోజులో వెళ్తే అప్పుడు అది ఎఫెక్ట్ చేస్తుంది బాడీకి. బట్ ఒక వైన్ బాటిల్ మొత్తంలో ఎంత ఎంజీ ఉంటుందో ఐడియా ఉందా మీకు? 0.6 ఎంజీ. సో 0.6 ఎంజీ రెస్వెట్రాల్ మీరు 1000 ఎంజీకి తీసుకురావాలంటే డేలో 6000 బాటిల్స్ ఆఫ్ వైన్ తీసుకోవాలి, విచ్ ఇస్ నోవేర్ పాసిబుల్ కదా. సో అందుకు ఈ వైన్ అనేది స్కిన్ హెల్త్కి మంచిది అనే స్టేట్మెంట్ ఇప్పుడు మారితే బెటర్. సో అది ఒక మిత్తే, బికాజ్ అది యూజ్ ఏమి ఉండదు, దానివల్ల గట్ హెల్త్ ఇష్యూస్, లివర్ డ్యామేజ్, మీ కిడ్నీ డ్యామేజ్, సో ఇవన్నీ జరిగే ఛాన్సెస్ హై ఉన్నాయి. సో బెటర్ టు అవాయిడ్ ఇట్. దాని బదులు స్కిన్ హెల్త్ కోసం వైన్ తీసుకోవాలనుకుంటున్నారు, రెస్వెట్రాల్ కావాలి మీకు అంటే రెడ్ గ్రేప్స్ తీసుకోండి. వైన్ కంటే ఇవి తక్కువ కాస్ట్, ఈజీగా దొరుకుతాయి. సో ఆల్కహాల్ ఉండదు అందులో, సో యూ కెన్ హ్యావ్ దమ్. ఇప్పుడు నాకు ఇంకో డౌట్ ఏంటంటే, నేను డైలీ జిమ్ అయిపోయిన తర్వాత బయట పన్నీర్ తింటున్నా, కానీ నా రిజల్ట్స్లో చూసుకుంటే ప్రోటీన్ ఎప్పుడు లోనే చూపిస్తుంది. అది ఎందుకంటారు? సో బయట తీసుకునే పన్నీర్ ఏదైతే ఉంటుందో అది మీకు పన్నీర్ లానే కనిపిస్తుంది, టేస్ట్ కూడా పన్నీర్ లానే ఉంటుంది, అదే వైట్, అదే టెక్స్చర్ అలానే ఉంటుంది. బట్ అది రియల్ పన్నీర్ కాదు, రైట్? సో అది ఎలా చేస్తారు? మీ పామ్ ఆయిల్స్ ఇంకా యాడెడ్ షుగర్స్తో కొన్ని కెమికల్స్ కలిపేసి చేస్తారు. సో విచ్ ఈజ్ ఇండియాలో లీగల్ అది అమ్మడం, ఓకే? సో దాన్ని చీప్ రేట్స్కి అమ్ముతారు. లేకపోతే మీకు పన్నీర్ ఇంత తక్కువ రేట్కి 150 రూపీస్కి పన్నీర్ బిర్యానీ రావడము, పన్నీర్ టిక్కా రావడం ఎక్కడ పాసిబుల్? ఆబ్వియస్లీ ఎవరు అంత కమర్షియల్గా మీకు ప్రొవైడర్ ఉండరు కదా, అంత చీప్ రేట్స్కి ఒరిజినల్ పన్నీర్ ఇచ్చే వాళ్ళైతే ఎవ్వరు లేరు. సో ఇది తీసుకోవడం వల్ల మీకు లైక్ క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్. సో ప్రోటీన్ కోసం పన్నీర్ తీసుకుంటారంటే దానిలో ప్రోటీనే ఉండదు, పామ్ ఆయిల్ కదా, అది ప్రాపర్ పామ్ ఆయిల్ని సాలిడ్ చేస్తున్నారు అంతే. సో అది యూజ్లెస్. మీరు ఒక ప్రోటీన్ కోసం పన్నీర్ తీసుకున్నారు, దాట్ ఈస్ బయట తీసుకుంటున్నారంటే అది యూజ్లెస్. మీరు ప్రతి వీడియోలో మీల్స్ అనేది స్కిప్ చేయొద్దు అంటారు కదా, అది ఎందుకండి? జనరల్గా మీరు మీల్స్ అప్పుడప్పుడు స్కిప్ చేసి ఫాస్టింగ్లోకి వెళ్ళారంటే ప్రాబ్లం ఏమి ఉండదు, దాట్ ఈస్ ఫర్ అ గుడ్ కాజ్ ఓన్లీ. బట్ డైలీ స్కిప్ చేసే వాళ్ళు ఉంటారు, బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేస్తారు, లంచ్ స్కిప్ చేసేస్తారు, ఒకేసారి డిన్నర్ తినేస్తారు. సో అట్లాంటి కేసెస్లో ఏం జరుగుతుందంటే మెటబాలిజం లో అయిపోతుంది. అంటే మీరు ఫుడ్ అనేది ప్రాపర్ టైంకి దానికి ఇవ్వలేదు బాడీకి అన్నప్పుడు మీ బాడీ దానికే అలవాటు అయిపోయి, ఓకే ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ బాడీకి కావాల్సిన రిక్వైర్మెంట్ ఇంతే ఫుడ్ తింటున్నారు కదా అని చెప్పేసి మెటబాలిజం స్లో అయిపోతుంది. తర్వాత సడన్గా ఎప్పుడైనా మీరు పార్టీస్లో కానీ లేదంటే బయట రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు ఎక్కువ ఫుడ్ ఇచ్చేసినప్పుడు మళ్ళీ వెంటనే వెయిట్ గెయిన్ అయిపోతారు. సో అదొక ప్రాబ్లం ఉంటుంది. తర్వాత ఇమ్యూనిటీ తగ్గిపోయి మీ ప్రాపర్ నరిష్మెంట్, న్యూట్రిషన్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది ఉండదు. సో అదొక కాజ్ ఉంటుంది. ఎప్పుడైనా మీరు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేశారనుకోండి, అప్పుడు లంచ్లో ఎక్కువ ఓవర్ ఈటింగ్ చేసే లైక్ సిచ్యువేషన్స్ ఉంటాయి. సో ఆ కేసెస్ జరుగుతాయి. సో మీరు ఎప్పుడైనా కానీ ఫాస్టింగ్లోకి వెళ్ళినా లేకపోతే మీల్స్ అనేవి స్కిప్ చేస్తున్నారంటే బెటర్ కన్సల్ట్ యువర్ ప్రొఫెషనల్, బికాజ్ మీల్ స్కిప్పింగ్ అనేది చాలా హార్మ్ఫుల్ ఎఫెక్ట్ చూపిస్తుంది. ఒకటి హైడ్రేషన్ ఓన్లీ మనకి వాటర్ వల్లే రాదు, మీల్స్ కూడా ప్రాపర్ టైమింగ్స్లో ఇవ్వలేదు అంటే డీహైడ్రేట్ అయిపోతుంది బాడీ, ఓకే? తర్వాత ఎందుకంటే ఎనర్జీని అది క్రేవ్ చేస్తుంది. సో ఎనర్జీ త్రూ ఫుడ్ రావట్లేదు అంటే సెల్స్ నుంచి హైడ్రేషన్ తీసేసుకుంటుంది, అప్పుడు మీ సెల్స్ అనేవి ష్రింక్ అయిపోతాయి టోటల్గా. సో అప్పుడు మీ బాడీ, మీ స్కిన్ మొత్తం ముసలోళ్ళ స్కిన్ లాగా అయిపోతుంది. సో అదొకటి ఉంటుంది. తర్వాత సేమ్ నేను ప్రతి దానికి ఒకటే రిపీట్ చేస్తాను, హెయిర్ లాస్. సో ఒకవేళ మీల్ స్కిప్పింగ్ జరుగుతుంది అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది అంటే హెయిర్ లాస్ జరుగుతుంది. అండ్ ఫీమేల్స్లో అయితే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ స్టార్ట్ అవుతాయి, మూడ్ స్వింగ్స్ చేంజ్ అవుతాయి, ఇరిటేషన్ వస్తుంది. సో ఎప్పుడైనా మీరు చూసుకున్నారంటే లైక్ ఆఫీస్లో ఎప్పుడైనా మేల్స్ అయినా కానీ ఆఫీస్లో ఎప్పుడైనా మీల్ స్కిప్ అయిపోయిందంటే ఇంటికి వచ్చేసరికి ఇరిటేషన్తో వస్తారు, మూడ్ స్వింగ్స్ లైక్ బ్యాడ్ మూడ్తో వస్తారు, అప్పుడు గొడవలు, సో ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో అదొకటి జరుగుతుంది.
తర్వాత ఒక మీల్ స్కిప్ అయిపోతుంది అంటే నెక్స్ట్ మీల్కి ఎనర్జీ లో అయిపోతుంది. సో ఏ పని చేయాలన్నా కానీ అంత ఎనర్జీ అది రాదు. సో అప్పుడు ఏం జరుగుతుంది, బాడీలో ఉన్న ఎనర్జీ, సెల్స్లో ఉన్న ఎనర్జీ బ్లడ్లోకి రష్ అయిపోతుంది. సో అప్పుడు మీ షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. సో ఇదే ప్రాసెస్ సేమ్ జరుగుతుంది, చాలా ఇయర్స్ వరకు జరుగుతుంది అంటే డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అది ఒకటి. గట్ హెల్త్ ఇష్యూస్, ఒక ప్రాపర్ సర్కేడియన్ రిథంలో మీరు ఫుడ్ ఇవ్వలేదు, దానికి తగ్గ టైమ్స్కి ఫుడ్ ఇవ్వలేదు, హైడ్రేషన్ ఇవ్వలేదు, డైల్యూషన్ ఇవ్వలేదు. సో ఈ కేసెస్ జరుగుతున్నప్పుడు మీ సర్కేడియన్ రిథమ్ డిస్టర్బ్ అయిపోతుంది, గట్ హెల్త్ డ్యామేజ్ అయిపోతుంది. గట్ హెల్త్ అంటే డైజెస్టివ్ సిస్టమ్, అది డ్యామేజ్ అయిపోతుంది, డైజెషన్ ప్రాపర్గా జరగదు, కాన్స్టిపేషన్, డయేరియా, వామిటింగ్స్ ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్రతి దానికి ఇంటర్లింక్ ఉంటుంది అనమాట. యాజ్ ఐ ఆల్వేస్ మెన్షన్, ప్రతి ఒక్క ఫుడ్ హ్యాబిట్కి, ప్రతి ఒక్క లైఫ్ స్టైల్ హ్యాబిట్కి మనకి ఇంటర్లింక్స్ ఉంటాయి. సో మీల్స్ అయితే స్కిప్ చేయకండి. ఇఫ్ ఎట్ ఆల్ మీరు ఎప్పుడైనా ఫాస్టింగ్ అట్లాంటి కేసెస్లో వెళ్ళాలనుకుంటున్నారంటే కన్సల్ట్ యువర్ ప్రొఫెషనల్. దాని అకార్డింగ్ యూ కెన్ డూ యువర్ ఫాస్టింగ్. మీ బాడీలో ఉన్న ఫాస్టింగ్ టైం తెలుసుకోండి. సో దాని అకార్డింగ్ యూ కెన్ డూ. థ్యాంక్ యూ రష్మిత గారు. థ్యాంక్ యూ చేతన్ గారు. సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మళ్ళీ మీ ముందుకి నెక్స్ట్ వీడియోతో వస్తాం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.